అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 9వ తరగతి సప్లిమెంటరీ రీడర్ మూవ్‌మెంట్స్ ఏదైతే ఉందో దానిలో చాప్టర్ 7 వచ్చేసి 'ద లాస్ట్ లీఫ్' రాసింది ఓ. హెన్రీ. ఓ. హెన్రీ గారికి సంబంధించి చాలా పాఠ్యాంశాలు మనకు ఉంటాయండి జనరల్‌గా. 'ద లాస్ట్ లీఫ్' అంటే తుది ఆకు. అంటే ఇక్కడ ఒక పాకుడు మొక్క ఒకటుందండి. పాకేటటువంటి మొక్క. జనరల్‌గా ఎక్కడైనా మన బిల్డింగ్స్ మీద పాకేస్తుంది. అట్లా పాక్కుంటా వెళ్తూ ఉంటుంది. ఏదైనా రేకుల ఇల్లు ఉన్నా దాని మీదకి ఇట్లా పాక్కుంటా వెళ్ళిపోయే మొక్కలుంటాయి. అయితే ఆ మొక్కకి చివరిది ఒకే ఒక్క ఆకు మిగిలింది. అదే 'ద లాస్ట్ లీఫ్'. ఏంటి ఆ కథ? ఏంటి? అది మనం చూడబోతున్నాం. రాసిందొచ్చేసి ఓ. హెన్రీ గారు రాశారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నది 9th క్లాస్‌కి సంబంధించి టోటల్ గ్రామర్ ప్లేలిస్ట్ అండి. అండ్ మీకు ఇది డిస్క్రిప్షన్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటుంది. అట్లానే మూవ్‌మెంట్స్ ఏదైతే సప్లిమెంటరీ రీడర్ ఉందో దానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలన్నీ ప్రతి లైన్ కూడా వివరించబడి ఉన్నాయి. అట్లానే టెక్స్చువల్‌కి సంబంధించిన లెసన్స్ కూడా ప్రతి లైన్ వివరించబడి సమ్మరీ, క్వెషన్ అండ్ ఆన్సర్స్ కూడా ఇవ్వబడ్డాయి. అవన్నీ కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. లేకపోతే మీరు మొబైల్‌లో చూస్తుంటే ఐకార్డ్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా పొందొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని గనక అడిగినట్లయితే ఆ లింక్ అనేది మీకు కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇట్ ఈజ్ ఆటమ్. అది ఆకులు రాలే కాలం. ఈ ఆకులు రాలే కాలంలో ఏం జరుగుతాయి? ఈ మొక్కలకున్న ఆకులన్నీ కూడా రాలిపోతాయి. ద విండ్ ఈజ్ బ్లోయింగ్. గాలి బాగా వీస్తుంది. హార్డ్, చాలా బాగా గట్టిగా వీస్తుంది. అండ్ ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ. గాలి వీయడమే కాదు, బాగా వర్షం కూడా పడుతుంది. ఆల్ ద లీవ్స్ ఆన్ ఐవీ క్రీపర్ హ్యావ్ ఫాలెన్. ఐవీ ఈ మొక్క అనమాట. పాకుడు మొక్క ఇది. అలా పాక్కుంటా వెళ్ళిపోతూ ఉంటుంది. బిల్డింగ్ల మీద కానీ ఎక్కడైనా కానీ రేకుల మీద కానీ అలా పాక్కుంటా వెళ్ళిపోతుంది అనమాట. ఎక్సెప్ట్ వన్. ఆ ఐవీ క్రీపర్, ఆ పాకుడు మొక్క అయినటువంటి ఐవీ మొక్క మీద ఒకే ఒక్క ఆకుంది. వై డజన్ ద లాస్ట్ లీఫ్ ఫాల్? ఆ చివరి ఆకు ఎందుకు పడలేదు? ఎందుకు రాలిపోలేదు? ఆకులు రాలే కాలంలో చెట్టుకున్న అన్ని ఆకులు రాలిపోతాయి. కానీ రాళ్ళ ఒక ఆకు ఎందుకని? పేజ్ నెంబర్ 44లో మనకి ఈ యొక్క లెసన్ అనేది ఉంది. సూ అండ్ ఝాన్సీ, 2 యంగ్ ఆర్టిస్ట్. ఇక్కడ మనకి కనబడే వాళ్ళు ఎవరంటే ఇద్దరు అమ్మాయిలు. సూ ఒకళ్ళు, ఝాన్సీ ఒకళ్ళు. వీళ్ళిద్దరు కూడా ఆర్టిస్టులు అనమాట, కళాకారులు. షేడ్ ఏ స్మాల్ ఫ్లాట్. వాళ్ళు ఏం చేశారు? ఒక ఫ్లాట్ని అద్దెకి తీసుకున్నారు. వాళ్ళు అందులో ఉంటున్నారు. అంటే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉంటాయి కదా, అట్లా. ద ఫ్లాట్ వాజ్ ఆన్ ద 3rd story ఆఫ్ అన్ ఓల్డ్ హౌస్. ఒక పాత ఇంట్లో 3వ అంతస్తులో ఉంది ఆ ఫ్లాట్. ఝాన్సీ ఫెల్ వెరీ సీరియస్లీ ఇల్ ఇన్ నవంబరు చాలా జబ్బు పడిపోయింది. షీ హ్యాడ్ నిమోనియా. ఈ చలి దేశాల్లో ఎక్కువగా వచ్చే జబ్బు ఏంటంటే నిమోనియా. ఊపిరితిత్తుల జబ్బు అనేది, అది నిమోనియా అనేది. శ్వాస సరిగా ఆడక చనిపోవడం జరుగుతుంది. ఎప్పుడు చనిపోతారో తెలియదు అనమాట. కరోనా ఉంది, అది కూడా ఊపిరితిత్తుల మీద పనిచేస్తుంది. నిమోనియా ఉంది, అది కూడా ఊపిరితిత్తుల మీద పనిచేస్తుంది. షీ వుడ్ లై ఇన్ హర్ బెడ్ వితౌట్ మూవింగ్. అసలు ఏం కదలకుండా ఏం చేస్తుందంటే ఝాన్సీ అట్లా ఉండిపోయింది బెడ్ మీద. జస్ట్ గేజింగ్ అవుట్ ఆఫ్ ద విండో. ఏదైతే కిటికీ తనకి ఎదురుగా ఉందో దానివైపే అందులోని తొంగి చూస్తూ ఉండేది. దానివైపే తదేకంగా చూస్తూ ఉండేది. సూ, హర్ ఫ్రెండ్, బికేమ్ వెరీ వరీడ్. సూ అసలు భయం వేసేసింది, చాలా బాధ వేస్తుంది. ఏంది ఈ అమ్మాయి పరిస్థితి అనేసి. షీ సెంట్ ఫర్ ద డాక్టర్. డాక్టర్ని పిలువనంపించింది. ఆల్దో హీ కేమ్ ఎవ్రీ డే, దెర్ వాజ్ నో చేంజ్ ఇన్ ఝాన్సీస్ కండిషన్. ప్రతిరోజు డాక్టర్ గారు వస్తున్నారు, కానీ ఝాన్సీ యొక్క ఆరోగ్యంలో ఏమాత్రం తేడా అనేది లేనే లేదు. అంతే దిగాలుగా ఉంటుంది, అంతే బాధలో ఉంటుంది. వన్ డే ద డాక్టర్ టుక్ సూ ఎసైడ్ అండ్ ఆస్క్డ్ హర్, ఈజ్ ఎనీథింగ్ వరింగ్ ఝాన్సీ? ఇక డాక్టర్ గారు ఒకరోజు సూని పక్కకి పిలిచి, ఏమా ఝాన్సీ దేనితోనైనా బాధపడుతుందా? నో రిప్లైడ్ సూ. సూ చెప్పింది, లేదండి, అలాంటి బాధలేం లేదు, అంతా ఓకేనే. బట్ వై డూ యూ ఆస్క్ డాక్టర్? కానీ డాక్టర్ గారు మీరు ఎందుకు ఇలా అడుగుతున్నారు? ద డాక్టర్ సెడ్, ఝాన్సీ
ఇట్ సీమ్స్ హ్యాస్ మేడ్ అప్ హర్ మైండ్ దట్ షీఈ్ నాట్ గోయింగ్ టు గెట్ వెల్. ఇక డాక్టర్ గారు చెప్పారనమాట, ఝాన్సీ తన బ్రెయిన్లో ఫిక్స్ చేసుకుంది, తన మనసులో ఫిక్స్ చేసుకుంది ఏంటంటే తాను బాగుపడదు అనేసి. ఇఫ్ షీ డస్ నాట్ వాంట్ టు లివ్, మెడిసిన్ విల్ నాట్ హెల్ప్ హర్. ఆమెకి బ్రతకాలని లేకపోతే, నేను బ్రతకాలి అనేటటువంటి కోరిక లేకపోతే మందులు అనేవి పనిచేయవమ్మా. సూ ట్రైడ్ హర్ బెస్ట్ టు మేక్ ఝాన్సీ టేక్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ థింగ్స్ అరౌండ్ హర్. సూ ఇక ఒకే ప్రయత్నం ఏంటంటే ఎట్లాగైనా సరే బ్రతుకు మీద ఆశ కలిగించాలి ఈ అమ్మాయికి, ఝాన్సీకి బ్రతుకు మీద ఆశ కలిగించాలి, ఎలా అయినా సరే తనకు వీలైనంతలో తన్ని ఎట్లాగైనా కాపాడుకోవాలి అని స్టార్ట్ చేసింది సూ. షీ టాక్డ్ అబౌట్ క్లాత్స్ అండ్ ఫ్యాషన్స్ బట్ ఝాన్సీ డిడ్ నాట్ రెస్పాండ్. జనరల్గా అమ్మాయిలకి బట్టలు అన్నా ఫ్యాషన్స్ అన్నా తనను తను అందంగా తీర్చిదిద్దుకోవాలన్నా చాలా ఆసక్తిగా ఉంటుంది. వాటి వైపు నుంచి రావడం జరిగింది సూ. ఇక బట్టల గురించి మాట్లాడడం, కొత్త ఫ్యాషన్స్ గురించి మాట్లాడడం, కానీ ఝాన్సీ మాత్రం రెస్పాండ్ అవ్వట్ల. ఝాన్సీ కంటిన్యూ టు లై స్టిల్ ఆన్ హర్ బెడ్. తన బెడ్ మీద అదే రకంగా అంతే పడుకొని ఉంటుంది, అసలేం కదలట్ల. సూ బ్రాట్ హర్ డ్రాయింగ్ బోర్డ్ ఇట్ టు ఝాన్సీస్ రూమ్ అండ్ స్టార్టెడ్ పెయింటింగ్. ఇక సూ ఏం చేసింది అంటే, ఇట్లా కుదరదు, నేను ఏ పని చేసినా కానీ ఈ అమ్మాయి దగ్గర ఉండే చేయాలి, వేరే రూమ్లో ఉండకూడదు. ఆ ఫ్లాట్లో మళ్ళీ రూమ్స్ ఉంటాయి, వేరే రూమ్లో ఉండకుండా నేనేం చేయాలంటే ఈ అమ్మాయి దగ్గరే కూర్చోవాలి, ఈ అమ్మాయి దగ్గరే కూర్చొని నేను ఏ పనైనా చేసుకోవాలి. ఎందుకంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవచ్చు. కాబట్టి ఝాన్సీ తన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ఎట్లాగైనా సరే తాను చాలా జాగ్రత్తగా దగ్గరగా ఉండి చూసుకోవాలనుకుంది. అందుకని డ్రాయింగ్ బోర్డ్ ఏదైతే ఉందో, వీళ్ళు ఆర్టిస్టులు కదా కాబట్టి ఏంటంటే డ్రాయింగ్ గీసేవాళ్ళు, అంటే ఏదైతే బొమ్మలు గీయడం ఇవన్నీ వృత్తి అనమాట. ఝాన్సీ రూమ్లోకి ఆ డ్రాయింగ్ బోర్డు తెచ్చేసింది అండ్ స్టార్టెడ్ పెయింటింగ్ గీయడం మొదలుపెట్టింది. టు టేక్ ఝాన్సీస్ మైండ్ ఆఫ్ హర్ ఇల్నెస్ షీ విజిల్ వైల్ వర్కింగ్. ఇక తను ఏం చేసిందంటే ఈ పెయింటింగ్ గీస్తానే ఝాన్సీ యొక్క మైండ్ని అసలు తనకేదో అయ్యింది అనే దాని నుంచి బయటికి తెప్పియడానికి ఏం చేసిందంటే ఈ పెయింటింగ్ గీసేటప్పుడు విజిల్ వేసుకుంటా గీసేదనమాట. సడన్లీ సూ హార్డ్ ఝాన్సీ విస్పర్ సంథింగ్. అయితే ఈ క్రమంలో సూ ఏం చేసిందంటే ఇలా గీస్తూ ఉంది, ఝాన్సీ ఏదో గొనగడం విన్నది. ఝాన్సీ ఏదో చాలా తక్కువ సౌండ్లో అనడం విన్నది. షీ క్విక్లీ రష్ టు ద బెడ్ అండ్ హార్డ్ ఝాన్సీ కౌంటింగ్ బ్యాక్వర్డ్స్. వెంటనే సూకి భయం వేసింది, వెంటనే ఝాన్సీ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చింది. ఝాన్సీ ఏం చేస్తుంది అంటే ఆమె వెనక నుంచి అంకెల్ని లెక్క పెడుతుంది. షీ వాజ్ లుకింగ్ అవుట్ ఆఫ్ విండో అండ్ వాజ్ సేయింగ్. ఆమె ఏం చేస్తుంది అంటే ఆ కిటికీ ఏదైతే ఉందో ఆ కిటికీ వంక చూసుకుంటా 12 ఆఫ్టర్ సమ్ టైమ్ షీ విస్పర్డ్ 11, ఆ తర్వాత 11, దెన్ 10 10, దెన్ 9 9, 8 7. ఈ విధంగా అంకెల్ని వెనక నుంచి లెక్క పెడుతుంది. సూ యాంగ్షియస్లీ లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో. సూ ఒక్కసారిగా చాలా టెన్షన్గా ఆ కిటికీ వైపు చూసింది. షీ సా యాన్ ఓల్డ్ ఐవీ క్రీపర్. ఏముంది అక్కడ అంటే ఒక ఐవీ పాకే మొక్కుంది, ఒక ఐవీ పాకుడు మొక్క ఏదైతే ఉందో అది కనబడుతుంది ఆ యొక్క కిటికీ ద్వారా. క్లైంబింగ్ హాఫ్ వే అప్ ద బ్రిక్ వాల్ ఆపోజిట్ దేర్ విండో. వాళ్ళ విండోకి ఆపోజిట్లో అది పెరుగుతుందన్నమాట. అదిగోండి ఈ విధంగా ఈ ఐవీ క్రీపర్ అనేది ఈ పాకుడు మొక్క ఏదైతే ఉందో అది పెరుగుతూ ఉంది. ఈ అమ్మాయి ఝాన్సీ కిటికీలో నుంచి ఎప్పుడు కూడా ఆ ఐవీ మొక్కని చూస్తూ ఉంది. ఇక్కడ తాను ఏదో గొనుగుతున్న విషయాన్ని గమనించిన సూ వచ్చేసి ఇక్కడ గమనించడం అయితే జరిగింది. పేజ్ నెంబర్ 45. వాట్ ఈజ్ ఇట్ డియర్ సూ ఆస్క్డ్. సూ అడిగిందనమాట, ఝాన్సీ ఏం చేస్తున్నావమ్మా? 6 విస్పర్డ్ ఝాన్సీ. అప్పుడు 6 అంది. దే ఆర్ ఫాలింగ్ ఫాస్టర్ నౌ. అవి రాలిపోతున్నాయి తొందరగా అంది ఝాన్సీ. 3 days ago there were almost 100 leaves. 3 రోజుల ముందు ఆ ఐవీ మొక్కకి దరిదాపులుగా ఒక 100 ఆకులు ఉన్నాయి.
దేర్ ఆర్ ఓన్లీ 5 లెఫ్ట్ నౌ. ఇప్పుడు కేవలం 5 ఉన్నాయి. ఇట్ ఈస్ ఆటమ్ సెట్ సూ అండ్ ద లీవ్స్ విల్ ఫాల్. ఇది ఆకులు రాలే కాలం అమ్మా, ఆకులు జనరల్గా రాలిపోతాయంది సూ. వెన్ ద లాస్ట్ లీవ్ ఫాల్స్ ఐ విల్ డై సెట్ ఝాన్సీ విత్ ఫైనాలిటీ. ఇక షాక్ కొట్టింది సూకి. ఏంటంటే ఝాన్సీ ఏం చెప్పిందంటే, ఈ చివరి ఆకు 5 ఆకులు ఉన్నాయి, ఇక 5 ఆకులు ఉన్నాయి కదా 5, అవి రాలిపోయిన తర్వాత చివరి ఆకు రాలిపోగానే ఝాన్సీ అనే నేను కూడా పోతాను, చచ్చిపోతాను, నాకు సావు దరిచేరుతుంది అనేసి ఝాన్సీ చెప్పడం జరిగింది. సూకి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఐ హ్యావ్ నోన్ దీస్ ఫర్ ద లాస్ట్ 3 days. 3 రోజుల నుంచి, గత 3 రోజుల నుంచి నాకు అలా అనిపిస్తుంది, తెలుస్తుంది అనగానే సూ ఒక్కసారిగా, ఓ దట్స్ నాన్ సెన్స్, వాట్ హ్యావ్ ఓల్డ్ ఐవీ లీవ్స్ టు డూ విత్ యువర్ గెటింగ్ వెల్. అసలు ఈ ఐవీ లీవ్స్తో, ఐవీ మొక్కతో నీ ప్రాణానికి వచ్చింది ఏంటి, లింక్ ఏంటి, అసలు ఏంటి సంగతి? ద డాక్టర్ ఈజ్ కాన్ఫిడెంట్ దట్ యూ విల్ గెట్ బెటర్. నువ్వు బాగుపడతావని డాక్టర్ గారు చెప్పారు, నువ్వు బతుకుతావు ఝాన్సీ. ఝాన్సీ డిడ్ నాట్ సే ఎనీథింగ్. ఝాన్సీ ఏం చెప్పట్లా. సూ వెంట్ అండ్ బ్రాట్ హర్ ఎ బౌల్ ఆఫ్ సూప్. సూ ఏం చేసిన వెంటనే ఒక సూప్ తీసుకొచ్చింది ఝాన్సీ కోసం, ఏదైనా తాగి కుదుట పడిద్దనేసి. ఐ డోంట్ వాంట్ ఎనీ సూప్ సెట్ ఝాన్సీ. కానీ ఝాన్సీ మాత్రం ఎలాంటి సూప్ ఏది తీసుకోవట్లా. ఐఎమ్ నాట్ హంగ్రీ, నాకు ఆకలిగా లేదు. నౌ దేర్ ఆర్ ఓన్లీ 4 లీవ్స్ లెఫ్ట్. చూడు ఒక ఆకు పడిపోయింది, ఇంకా 4 ఉన్నాయి అంది ఝాన్సీ. ఐ వాంట్ టు సీ ద లాస్ట్ వన్ ఫాల్ బిఫోర్ ఇట్ గెట్స్ డార్క్, దెన్ ఐ విల్ స్లీప్ ఫర్ ఎవర్. ఆ చీకటి పడక ముందే ఆ చివరి ఆకు కూడా రాలిపోవాలి, అండ్ నేను అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతా. ఎప్పుడు ఇక మొత్తం ఇక నిద్రలోనే ఉండిపోతా. చివరి ఏంటంటే ఇంకా శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతా, ఆ చివరి ఆకు కూడా రాలిపోతే. సూ సాట్ ఆన్ ఝాన్సీస్ బెడ్, కిస్డ్ హర్ అండ్ సెడ్. సూకి పిచ్చెక్కిపోతుంది. ఇక ఝాన్సీకి దగ్గరలోనే కూర్చొని తన్ని ముద్దాడింది. యు ఆర్ నాట్ గోయింగ్ టు డై. నువ్వు చావట్లేదు. ఐ కాంట్ డ్రా ద కర్టెన్ ఫర్ ఐ నీడ్ ద లైట్. నీకు విషయం తెలుసా? సరే కర్టెన్ వేసేద్దామంటే నాకేమో వెలుతురు కావాలి. ఐ వాంట్ టు ఫినిష్ ద పెయింటింగ్. యాక్చువల్గా నేను ఒకరికి ఈ పెయింటింగ్ ఫినిష్ చేసి ఇవ్వాలి. అండ్ గెట్ సమ్ మనీ ఫర్ అస్ ప్లీజ్ మై డియర్. చూడు, నేను పెయింటింగ్ గీస్తేనే మనకు కొంచెం డబ్బులు వస్తాయి, నీకేమైనా పెట్టుకోగలను, కాబట్టి దయచేసి నేను ఈ కట్టెన్ని వేయలేకపోతాను, లేకపోతే కట్టెని వేసి పడేసి నిన్ను చూడకుండా అటువైపు చేసేదాన్ని. కానీ ఇప్పుడు కట్టెన్ లేకపోతే నేను బొమ్మ గీయలేను, బొమ్మ గీయకపోతే డబ్బులు రావు, డబ్బులు రాకపోతే నీకు డాక్టర్కి చూపించలేను, కాబట్టి దయచేసి ఆ కిటికీ వైపు చూడొద్దు అని షీ బెగ్డ్ ఝాన్సీని బ్రతిమిలాడుకుంది. ప్రామిస్ నాట్ టు లుక్ అవుట్ ఆఫ్ ద విండో వైల్ ఐ పెయింట్. నేను పెయింట్ వేస్తున్నంతసేపు నువ్వు కిటికీ వంట చూడకూడదు. ఆల్ రైట్ సెడ్ ఝాన్సీ. సూ చెప్పింది ఝాన్సీ విన్నది. అట్లానే ఝాన్సీ సరే అని చెప్పడం జరిగింది. ఫినిష్ యువర్ పెయింటింగ్ సూన్ ఫర్ ఐ వాంట్ టు సీ ద లాస్ట్ లీవ్ ఫాల్. తొందరగా పెయింటింగ్ కానీ, నువ్వు పెయింటింగ్ వేసేంతసేపు నేను కిటికీ వంక చూడను. తొందరగా పెయింటింగ్ కానీ చేయి, తొందరగా చూడాలా చివరకు రాలడం, అండ్ నేను కూడా రాలిపోతా అనేసి ఝాన్సీ చెప్పడం జరిగింది. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ వెయిటింగ్. నేను వెయిట్ చేస్తూ ఉండలేకపోతున్నాను. ఐ హ్యావ్ టు డై. నా సావు నేను సావని అంటుంది ఝాన్సీ. సో లెట్ మీ గో అవే పీస్ఫుల్లీ లైక్ వన్ ఆఫ్ దోస్ పూర్ టైర్డ్ లీవ్స్. చూడు, ఆకులు ఎంత ప్రశాంతంగా రాలిపోతున్నాయి. ఏమైనా ఏడుస్తున్నాయా, ఏమైనా ప్రాబ్లం చేస్తున్నాయా? లేదు, అలా రాలిపోయి పడిపోతున్నాయి. అట్లానే రాలిపోని నన్ను కూడా అంటుంది ఝాన్సీ సూతో. ట్రై టు స్లీప్ సెట్ సూ. సూ చెప్పింది, నిద్రపోమ్మా. ఐ హ్యావ్ టు పెయింట్ అన్ ఓల్డ్ మైనర్. ఐ విల్ కాల్ బెర్మాన్ అప్ టు బీ మై మోడల్. ఇక యాక్చువల్గా నేనేం పెయింట్ గీయాలంటే వృద్ధ గని కార్మికుడి యొక్క బొమ్మ గీయాలి. కాబట్టి కింద బెర్మాన్ ఉన్నాడు, ఆయన్ని తీసుకొచ్చుకుంటా. ఆయన్ని రమ్మని చెప్పి ఏం చేస్తానంటే ఆయన బొమ్మ గీస్తాను గని కార్మికుడి లెక్క. కాబట్టి నువ్వు దయచేసి నిద్రపోమ్మా అని చెప్పడం జరిగింది సూ రష్డ్ డౌన్. వెంటనే పరిగెత్తింది సూ. బెర్మాన్ లీవ్డ్ ఆన్ ద గ్రౌండ్ ఫ్లోర్. బెర్మాన్ ఎక్కడ ఉంటాడు? వీళ్ళు 3వ అంతస్తులో ఉంటే
బెర్మాన్ వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్లో నివసిస్తూ ఉంటాడు. ఈ వాజ్ ఎ 60-year-old పెయింటర్. ఈయన 60 ఏళ్ల వ్యక్తి అన్నమాట. ఇతను కూడా పెయింటింగ్ వేసేవాడు. హిస్ లైఫ్ లాంగ్ డ్రీమ్ వాస్ టు పెయింట్ ఎ మాస్టర్ పీస్, బట్ ఇట్ హ్యాడ్ రిమైన్డ్ ఏ డ్రీమ్. అతని జీవితకాల కాంక్ష ఏందంటే, కళ ఏందంటే, ఎట్లాగైనా సరే ఒక అద్భుతమైన మాస్టర్ పీస్ గీయాలి అనేది ఆయన కళ. సూ పోర్డ్ అవుట్ హర్ వరీస్ టు బెర్మాన్. ఇక సూ వెళ్ళి బెర్మాన్తో తన బాధ అంతా గోడంతా చెప్పుకుంది. షీ టోల్డ్ హిమ్ హౌ ఝాన్సీ వాజ్ కన్విన్స్డ్ దట్ షీ వుడ్ డై వెన్ ద లాస్ట్ లీఫ్ ఫెల్. మొత్తం చెప్పింది. ఈ ఝాన్సీకున్న మూఢనమ్మకం గురించి చెప్పింది. ఆ చివరి ఆకు రాలితే ఈమె కూడా రాలిపోతానని అనుకుంటుంది. షీ షుక్ ఇట్ ఆస్క్డ్ బెర్మాన్. బెర్మాన్ అన్నాడు, ఏందమ్మా ఏమైనా తల తిక్కనా, పిచ్చావనావా? హౌ కెన్ షీ బీ సో ఫూలిష్? అంత వెధవాయత్వంగా ఎలా ఆలోచించగలుగుతుంది? అంత తెలివి తక్కువగా ఎలా ఆలోచించగలుగుతుంది? షీ ఈజ్ రన్నింగ్ ఏ హై టెంపరేచర్ కంప్లైంట్స్. ఇంకా ఏంటంటే టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది ఝాన్సీకి అంది సు. షీ రిఫ్యూజెస్ టు ఈట్ ఆర్ డ్రింక్ అండ్ దట్ వరీస్ మీ లాట్. ఝాన్సీ ఏమైనా తింటుందా అంటే ఏం తినట్లా, సూప్ కూడా తాగట్లా, ఏం తినట్లా. ఐ విల్ కమ్ విత్ యూ అండ్ సీ ఝాన్సీ, బెర్మాన్ సెడ్. బాధపడమాకమ్మా అని చెప్పి బెర్మాన్ ఓదార్చి ఏం చేశాడంటే సూతో పాటు వెళ్ళాడు అండ్ ఝాన్సీని అక్కడ చూడడం జరిగింది. దే టిప్టోడ్ ఇన్ టు ద రూమ్. చాలా జాగ్రత్తగా మెల్లగా బొటన వేళ్ల మీద నడుస్తూ ఆ రూమ్లోకి వెళ్ళారు ఝాన్సీని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి. ఝాన్సీ వాజ్ స్లీపింగ్. ఝాన్సీ అన్నం ప్రకారమే నిద్రపోతుంది. సూ డ్రూ ద కర్టెన్స్ టుగెదర్ అండ్ దే వెంట్ టు ద నెక్స్ట్ రూమ్. వాళ్ళు కర్టెన్స్ క్లోజ్ చేశారు అండ్ పక్కన రూమ్కి వెళ్ళడం జరిగింది. షీ పీప్డ్ అవుట్ త్రూ విండో. అదిగో అని తొంగి చూసింది. ఎవరు? సూ. దేర్ వాజ్ ఓన్లీ వన్ లీఫ్ ఆన్ ద క్రీపర్. ఈ ప్రాకుడు మొక్కుందే, దాని మీద ఒకే ఒక్క ఆకుంది. ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ అండ్ అన్ ఐసీ కోల్డ్ విండ్ వాజ్. ఇప్పుడేమో వర్షం భయంకరంగా పడుతుంది. బయట ఎట్లా ఉందంటే మంచు గడ్డలు పడుతున్నట్టుగా ఉంది అండ్ చాలా చల్లగా ఉంది. మనం కూడా మంచు గడ్డైపోతాం వెళ్తే. ఐసీ కోల్డ్ విండ్ బ్లోయింగ్. అంతా ఐసే గడ్డగా చలిలాగా వస్తుందన్నమాట. అంటే అంత చల్లగా ఉంది, మనం గడ్డ కట్టుకుపోయేంత చల్లగా ఉంది, అలా వీస్తుంది. ఇట్ సీమ్డ్ యాజ్ దో ద లీఫ్ వుడ్ ఫాల్ ఎనీ మినిట్ నౌ. ఎలాగనిపిస్తుందంటే ఆ ఉన్నటువంటి ఒకే ఒక్క ఆకు ఏ క్షణమైనా కానీ రాలిపోవచ్చు. బెర్మాన్ డిడ్ నాట్ సే వర్డ్. బెర్మాన్ ఏం చెప్పట్లా, ఏం మాట్లాడలేకపోయాడు. హీ వెంట్ బ్యాక్ టు హిజ్ రూమ్. తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఝాన్సీ వోకప్ నెక్స్ట్ మార్నింగ్. ఇక ఝాన్సీ ఆ రాత్రి ఎట్లానో నిద్రపోయింది పూర్తిగా అండ్ పగలు లేచిందనమాట మార్నింగ్. ఇన్ ఏ ఫీబుల్ వాయిస్, చాలా బలహీనమైన గొంతుతో షీ ఆస్క్డ్ సూ టు డ్రా ద కర్టెన్స్. సూ, ఆ కర్టెన్స్ ఉన్నాయి చూసావా, కిటికీకి కర్టెన్స్ ఉంటాయి కదా, అవి తీసేయమ్మా అని అడిగింది. షూ వాజ్ నర్వస్. షూకేమో దడ పుట్టుకొస్తుంది. షీ డ్రూ బ్యాక్ ద కర్టెన్స్ వెరీ రిలక్టెంట్లీ. ఇష్టం లేకపోయినా సరే ఝాన్సీ అడిగిందని మరలా అది రాలింది అందుకే తీయట్లేదు, నేను పుట్టుకుమంటా అందనుకోండి, మళ్ళీ అదో గొడవ. అందుకని షూ ఇంకా ఏం మాట్లాడలేక అయిష్టంగా, రిలక్టెంట్లీ అంటే అయిష్టంగానే ఆ కర్టెన్స్ని ఓపెన్ చేసి, ఓ షూ క్లెయిమ్డ్ యాజ్ షీ లుక్డ్ ఎట్ ద వైన్ క్రీపర్. ఆ పాకుడు మొక్క ఏదైతే ఉందో దాని వంక చూసింది. లుక్, దేర్ ఇస్ స్టిల్ వన్ లీఫ్. అరే చూడు, ఇంకా ఒక ఆకుందే, ఇంకా ఉంది ఆకు, పడిపోలా అంది ఝాన్సీ. పేజ్ నెంబర్ 47 ఆన్ ద క్రీపర్. ఆ పాకుడు ఏదైతే మొక్క ఉందో దాని మీద ఇంకా ఒక ఆకు ఉందంట. ఇట్ లుక్స్ క్వైట్ గ్రీన్ అండ్ హెల్తీ. అరే అదేంది ఇంకా పచ్చగా, ఇంకా ఆరోగ్యంగా ఉందే. ఇన్స్పైట్ ఆఫ్ ద స్టార్మ్ అండ్ ఫియర్స్ విండ్స్ ఇట్ నాట్ ఫాల్. అరే అదేంటి ఈ పాకుడు మొక్క మీద అది కూడా రాలిపోవాలి, ఎందుకంటే తుఫాను, అది కూడా ఇంత భయంకరమైన గాలిలో కూడా నిలబడిందే. ఐ హార్డ్ ద విండ్ లాస్ట్ నైట్ సెడ్ ఝాన్సీ. రాత్రిపూట నేను నిద్రపోయేటప్పుడు ఎంత పెద్ద గాలి నిన్న నైటు. ఐ థాట్ ఇట్ వుడ్ హ్యావ్ ఫాలెన్. అది పడిపోయింది, రాలిపోయింది అనుకున్నా. ఇట్ విల్ ష్యూర్లీ ఫాల్ టుడే, దెన్ ఐ విల్ డై. ఈరోజు ఖచ్చితంగా అది రాలిపోయిద్ది, నేను కూడా పుట్టుకోమంట అనేసి అంది ఝాన్సీ.
యూ వోంట్ డై సెడ్ షూ ఎనర్జెటికలీ. గట్టిగా చెప్పింది షూ, నువ్వు సావవు. యూ హ్యావ్ టు లివ్ ఫర్ యువర్ ఫ్రెండ్స్. నేను నీ ఫ్రెండ్ని కదా, నీ స్నేహితుల కోసం అయినా నువ్వు బ్రతకాలి. వాట్ వుడ్ హ్యాపెన్ టు మీ ఇఫ్ యూ డై? ఝాన్సీ, నువ్వు చనిపోతే నా పరిస్థితి ఏంటి? ఝాన్సీ స్మైల్డ్ వీక్లీ, బలహీనంగా నవ్వింది అండ్ క్లోజ్ ఐస్, తన కళ్ళు మూసుకుంది. ఆఫ్టర్ ఎవ్రీ అవర్ ఆర్ సో షీ వుడ్ లుక్ అవుట్ ఆఫ్ ద విండో అండ్ ఫైండ్ ద లీవ్ స్టిల్ దేర్. అప్పటి నుంచి ఝాన్సీ ఏం చేసిందంటే లేవడం, చూసుకోవడం, కళ్ళు తెరవడం, ఆ కిటికీ వెళ్ళి చూడడం, ఆకు ఇంకా ఉన్నట్టు గమనించడం. ఇట్ సీమ్ టు బి క్లింగింగ్ టు ద క్రీపర్. ఆ ఏదైతే ప్రాకుడు మొక్క ఉందో ఆ మొక్కకి అది దానికి గట్టిగా అంటిపెట్టుకుని, యాడికి పోను నేను, ఓ ప్రాణం పోయిద్ది, అందుకని నేను అంతే బిగేసుకుని ఉంటా అన్నట్టుకుంది ఆ ఆకు. ఇన్ ద ఈవినింగ్ దేర్ వాజ్ అనదర్ స్టార్మ్. మరలా సాయంత్రం పూట పెద్ద తుఫాన్ వచ్చేసింది. బట్ ద లీఫ్ డిడ్ నాట్ ఫాల్. అయినా కానీ ఆ ఆకు అనేది రాలిపోలేదు. సాయంత్రం అయింది, ఇంకో తుఫాన్ వచ్చింది. బట్ ద లీఫ్ డిడ్ నాట్ ఫాల్. కానీ ఆకు మాత్రం రాలిపోలేదు. ఝాన్సీ లే ఫర్ లాంగ్ టైమ్ లుకింగ్ ఎట్ ద లీఫ్. అట్లానే ఝాన్సీ ఆకు రాలాలా అనుకుంటా దాని వైపే చూసుకుంటా అంతే ఉంది. దెన్ షీ కాల్డ్ అవుట్ టు సూ. వెంటనే సూని పిలిచిందనమాట. ఎవరంటే ఝాన్సీ. ఐ హ్యావ్ బీన్ ఏ బ్యాడ్ గర్ల్. నేను చాలా మిమ్మల్ని ఎంతో వేధించాను, చెడ్డమ్మాయిని నేను. యూ హ్యావ్ లుక్డ్ ఆఫ్టర్ మీ సో లవింగ్లీ అండ్ ఐ హ్యావ్ నాట్ కోఆపరేటెడ్ విత్ యూ. షూ, నువ్వు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావు, ప్రేమగా చూసుకున్నావు, కానీ నేను నీకు సహకరించాల ఏ విషయంలో కూడా. ఐ హ్యావ్ బీన్ డిప్రెస్డ్ అండ్ గ్లూమీ. నేను చాలా డిప్రెషన్లోనో బాధలోనో కుమిలిపోయాను. ద లాస్ట్ లీఫ్ హ్యాస్ షోన్ మీ హౌ విక్డ్ ఐ హ్యావ్ బీన్. కానీ ఆ ఆకుని చూసావా, ఎంత ధైర్యంగా నిలబడిందో చూసావా? అది చూస్తే నేను ఎంత చెడ్డదాన్నిగా ఉన్నానా నా జీవితంలో అనేసి నాకు అర్థమవుతుంది. ఐ హ్యావ్ రియలైజ్ దట్ ఇట్ ఈస్ ఎ సిన్ టు వాంట్ టు డై. చావాలనే కోరికే పాపం. ఆ పాపానికి నేను ఒడిగట్టాను. షూ హగ్ ఝాన్సీ. షూ గట్టిగా ఏం చేసిందంటే ఝాన్సీని కౌగిలించుకుంది. దెన్ షీ గేవ్ హర్ లాట్స్ ఆఫ్ హాట్ సూప్. వెంటనే సూప్ తయారు చేసి ఇచ్చింది. అండ్ ఏ మిర్రర్, వెంటనే ఒక అద్దం కూడా ఇచ్చింది. ఝాన్సీ కూల్డ్ హర్ ఎయిర్ అండ్ ఏ స్మైల్ బ్రైట్లీ. బ్రతుకు మీద ఆశ వచ్చింది. సూప్ తాగింది. వెంటనే తాను జుట్టు దువ్వేసుకొని చక్కగా నవ్వడం మొదలుపెట్టింది. ఇన్ ద ఆఫ్టర్నూన్ ద డాక్టర్ కేమ్. ఆ మధ్యాహ్నమే డాక్టర్ గారు రావడం జరిగింది. ఆఫ్టర్ ఎగ్జామినింగ్ హిజ్ పేషెంట్ హీ టోల్డ్ సూ. ఇక పేషెంట్ ఎవరైతే ఝాన్సీ ఉన్నారో చూసిన తర్వాత సూతో మాట్లాడడం జరిగింది. ఝాన్సీ నౌ హ్యాస్ అ విల్ టు లివ్. ఝాన్సీకి ఇప్పుడు బ్రతకాలనే కోరిక ఉంది. ఐఎమ్ కాన్ఫిడెంట్ షీ విల్ రికవర్ సూన్. తొందరలోనే నయం అయిపోతుంది ఝాన్సీకి. నౌ ఐ మస్ట్ గో డౌన్ స్టైర్స్ అండ్ సీ బేర్ మ్యాన్. ఇప్పుడు నేనేం చేయాలంటే కిందికి వెళ్ళి బేర్ మ్యాన్ని చూడాలా. డౌన్ స్టైర్స్ అంటే కింది కానీ. ఈజ్ ఆల్సో సఫరింగ్ ఫ్రమ్ నిమోనియా. అతనికి కూడా నిమోనియా, ఊపిరితిత్తుల వ్యాధి వచ్చింది. బట్ ఐఎమ్ అఫ్రైడ్ దెర్ ఇస్ నో హోప్ ఫర్ హిమ్. కానీ ఝాన్సీకి ఉన్నంత హోప్ బేర్మాన్కి లేదు. అతను బతకడం చాలా కష్టం. ద నెక్స్ట్ మార్నింగ్ సూ కేమ్ అండ్ సాట్ ఆన్ ఝాన్సీస్ బెడ్. నెక్స్ట్ తర్వాత ఉదయం ఏం చేసిందంటే సూ వచ్చేసి ఝాన్సీ పడక మీద కూర్చుంది. టేకింగ్ ఝాన్సీస్ హ్యాండ్ ఇన్ హర్ అండ్ షీ సెడ్. ఇక ఝాన్సీ చేయి తీసుకొని చెప్పడం మొదలుపెట్టింది. ఐ హ్యావ్ సంథింగ్ టెల్ యూ. సూ చెప్పడం మొదలుపెట్టింది అనమాట. నీకు ఓ విషయం చెప్పాలి. మిస్టర్ బెర్మన్ డైడ్ ఆఫ్ నిమోనియా దిస్ మార్నింగ్. బేర్మన్ చనిపోయాడు, ఈ ఉదయమే చనిపోయాడు. హీ వాజ్ ఇల్ ఫర్ ఓన్లీ 2 days. 2 రోజులు మాత్రమే అతను వ్యాధితో ఉన్నాడు. ద ఫస్ట్ డే ద జానిటర్ ఫౌండ్ హిమ్ ఆన్ హిస్ బెడ్. మొదటి రోజు జానిటర్ అంటే ఆ బిల్డింగ్ అవన్నీ కూడా బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. బాగా వర్షం పడుతుంది, ఎక్కడైనా లీకులు ఉన్నాయి, ఇట్లాంటివి కొన్ని చూసుకుంటూ ఉండేటటువంటి వ్యక్తి అనమాట. హిస్ క్లాత్స్ అండ్ షూస్ వర్ వెట్ అండ్ హీ వాజ్ షివరింగ్. మొదటి రోజు జానిటర్ చూసినప్పుడు, ఆ వ్యక్తి చూసినప్పుడు ఒక వ్యక్తి అతని యొక్క బట్టలు కానివ్వండి, షూ కానీ అన్నీ తడిసిపోయి ఉన్నాయి. అండ్ బేర్మ్యాన్ వణికిపోతున్నాడు. షివరింగ్ అంటే వణకడం అనమాట. హీ హ్యాడ్ బీన్ అవుట్ ఇన్ ద స్టామీ నైట్. నువ్వు బాగా తుఫాన్ వస్తుంది, బాగా గాలి వీస్తుంది అన్నావే, ఏది మంచు గడ్డలు పోసినట్టు ఉంటుంది, లేకపోతే గడ్డ కట్టేంత చలిగా ఉందని అన్నావే, ఆ రోజున అతను ఎక్కడున్నాడు? బయటే ఉన్నాడు, తడుస్తూ ఉన్నాడు, ఆ గాలిలో ఉన్నాడు. పేజ్ నెంబర్ 48.
దెన్ దే ఫౌండ్ ఎ ల్యాడర్ అండ్ ల్యాంటర్న్ స్టిల్ లైటెడ్ లయింగ్ నియర్ హిస్ బెడ్. ఎంతలా అంటే అతను ఆ కిటికీ ఎక్కడుందో ఈ అమ్మాయి నిద్రపోయే దగ్గర కిటికీ దగ్గరికి ఒక నిచ్చెన వేసుకొని అర్ధరాత్రి పూట లాంతరు వెలుగులో ఏం చేశాడంటే ఒక ఆకుని గీశాడనమాట. పెయింటింగ్ చేశాడు, ఒక ఆకుని గీశాడు అతను. చేసి అంత అద్భుతంగా అనుకొని అయిన తర్వాత వెళ్ళి ఆ ల్యాడరు ఆ లాంతరు అక్కడే పడేసి బెడ్ మీద పడిపోయాడు. దేర్ వర్ ఆల్సో సమ్ బ్రషెస్ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో పెయింట్స్ ఆన్ ద ఫ్లోర్ నియర్. ఇక అతని దగ్గర ఏమున్నాయంటే బ్రష్లు ఉన్నాయి, గ్రీన్ కలర్ది ఎల్లో కలర్ పెయింటింగ్స్ అనేవి ఉన్నాయి అతని దగ్గరలో. ద ల్యాడర్ ఝాన్సీ డియర్ సెట్ సూ చెప్పింది ఝాన్సీ, లుక్ అవుట్ ఆఫ్ ద విండో. ఒక్కసారి కిటికీ వైపు చూడు, ఆ కిటికీని తీసి చూడు, కిటికీ తీసి చూడు, బయట చూడు. లుక్ ఎట్ ద ఐవీ లీఫ్, ఆ ఐవీ ఆకుని చూడు. హ్యావెంట్ యూ వండర్ వై ఇట్ డస్ నాట్ ఫ్లటర్ వెన్ ద విండ్ బ్లోస్. ఒక్కసారి ఆలోచించు, నువ్వు కిటికీ తీసావనుకో, బయట చూసావనుకో, ఆ ఆకు గాలికి ఎందుకు కదలట్లేదో నీకు ఎప్పుడైనా అనుకున్నావా? ఆశ్చర్యం వేసిందా? ఫ్లటర్ అంటే కదలడం. గాలి వీస్తున్నప్పుడు ఆకు ఏం చేస్తుంది? కదులుతుంది, కానీ ఇక్కడ కదలట్లేదు. దట్స్ బెర్మాన్స్ మాస్టర్ పీస్. బెర్మాన్ యొక్క అద్భుతమైన పెయింటింగ్ అది. అది నువ్వేమనుకున్నావు? నిజమైన ఆకు అనుకున్నావు, కానీ ఒక చిన్న లాజిక్ మర్చిపోయావు. ఏంటంటే గాలికి అది కదలట్లేదు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయావు. ఈ పెయింటెడ్ ఇట్ ద నైట్ ద లాస్ట్ లీఫ్ ఫెల్. అతను కాసుకొని కూర్చున్నాడు. ఒకవేళ ఆకు గనక పడిపోతే, ఆకు రాలిపోతే, ఆ ఒక ఆకుని తాను గీయాలి అనుకొని ఆ ఆకు రాలిపోయిన రాత్రి అతను ఏం చేశాడంటే ఆ ఆకుని గీయడం అనేది జరిగింది. అలా నీ ప్రాణాలు కాపాడాడు అని చెప్పడం జరిగింది. అదే కాదు, బెర్మాన్ యొక్క అద్భుతమైన పెయింటింగ్ ఇది అనేసి చెప్పడం జరిగింది. ఓ హెన్రీ రాసినటువంటి ద లాస్ట్ లీఫ్.